అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఒకసారి మనం సింపుల్గా చర్చిద్దాం. కంటెంట్ నచ్చితే చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, ఇల్లు కట్టు అచ్చుగుద్దినట్టు కాంక్రీట్ 3D ప్రింటర్ సాంకేతికతతో విల్లా నిర్మాణం తొలి అంతస్తుతో కలిపి 4 నెలల్లో పూర్తి. ఒక్క ఇటుకు కూడా వాడకుండా, కార్మికుల సందడి అంతకన్నా లేకుండా, రణగొణ ధ్వనులు, కాలుష్య ఛాయలు లేకుండా, కానీ అక్కడ ఓ విల్లా వెలిసింది. ఇది మద్రాస్ ఐఐటి ఇంక్యుబేటర్ సాధించిన ఘనత. డీప్ టెక్ స్టార్టప్ త్వస్థ సంస్థ పూణేలో 3D ప్రింటెడ్ విల్లా నిర్మించిందంటండి. సో అది ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త బ్యానర్లో వేశారు. పేదల గూడుకు అండ, ఆదివాసీలకు 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయం. 4 లక్షల మందికి లబ్ధి. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై 2,402 కోట్ల అదనపు భారం. వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారు. కాలనీల్లో ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికంటండి ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసి అవి అసంపూర్తిగా నిలిచిపోతే వాళ్ళకి ఆదివాసీలకేమో 1,00,000 రూపాయలు, ఎస్టీలకు 75,000, ఎస్సీ అండ్ చేనేతలకేమో 50,000 చొప్పున ఇవ్వడానికి, మొత్తం మీద 4 లక్షల మందికి 2,402 కోట్లు ఇవ్వడానికి నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మంచి నిర్ణయం. తర్వాత 28వ తేదీన రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై సమీక్షించిన సీఎం. సూపర్ 6లో మిగిలిన 3 పథకాలకు శ్రీకారం. సో 28వ తేదీన బడ్జెట్ రాబోతోంది. ఈ బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు సంబంధించి కొన్ని కేటాయింపులు అవి ఉంటాయి. అవి నిన్న చర్చించారనమాట. ఎందుకంటే తల్లికి వందనమేమో జూన్లో ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే అన్నదాత సుఖీభవ మే నెలలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి చర్చలు అవి జరుగుతున్నాయన్నమాట. ఇక భారత్ ఫ్రాన్స్ చట్టపట్టాలు, వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం. ద్వైపాక్షిక భేటీలో మోదీ మెక్రాన్ విస్తృత చర్చలు. భద్రతా మండలిలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు. పునరుద్ఘాటించిన ప్యారిస్. ఉమ్మడిగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి ప్రణాళికలు. ఫ్రాన్స్లో ముగిసిన మోదీ పర్యటన. సో ప్రధానమంత్రి మోదీ గారు ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు కదా. ఈ క్రమంలోనే అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మన ప్రధాని భేటీ అయ్యారు. దానికి సంబంధించి వాణిజ్య రంగాలు, పెట్టుబడులు సహా ద్వైపాక్షిక సంబంధాలు కట్టుదిట్టమయ్యేలాగా విస్తృతమైన చర్చలు జరిగాయనేది ఒకటి రాశారు. భక్తుల మనోభావాలే మాకు ముఖ్యం. తిరుమల కల్తీ నెయ్యి ఘటన పునరావృతం కాకూడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు పవన్ శ్రీకారం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న బయలుదేరారు. ఆలయాల సందర్శన జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ తిరుమల నెయ్యి అంశానికి సంబంధించి, ఆ దర్యాప్తు, అరెస్టులకు సంబంధించి భక్తుల మనోభావాలకు తగ్గట్టే మేము నడుచుకుంటున్నాము. తిరుమల వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలు గాయపడకూడదందే మా అభిమతం. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే నా బలమైన ఆకాంక్ష అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు అని అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఉచితాలు ఇస్తే ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు. వాటిని ఇచ్చి పరాన్న జీవుల్ని సృష్టిస్తున్నామా? తాయిలాలపై సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కనుక ఫ్రీబీస్ ఆపేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది ముందు, తర్వాత దేశం బాగుపడుతుంది అనే సంగతి పక్కన పెడదాం. మన రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే బడ్జెట్లో దానికే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. ఫ్రీబీస్ అలవాటు అయిపోయి ఒకరికొకరు పోటీగా ఇచ్చేస్తున్నారు. ఫ్రీబీస్ ఒకరు అవి ఇవ్వకపోతే ఇంకొకరు ఏమనుకుంటారో అని ఫ్రీబీస్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త చాలా బాగా వేశారు. అది ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు మనం. ఉచితం అనుచితం పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? ఏ పని చేయకుండానే రేషను, డబ్బులు. దీంతో పని చేయడానికి ఇష్టపడట్లేదు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు పథకాలతో రైతులకు కూలీలు దొరకడం లేదు. అంతెందుకు లాస్ట్ 5 ఇయర్స్లో ఏపీలో కూడా అంతేగా. చాలా చోట్ల కొన్ని పథకాలకు వలన రైతులకు ఒక డబ్బులు పడినా ఒక వారం రోజుల పాటు పనిచేసేవాళ్ళు కాదు ఎవరు కూడా. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి. దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలో భాగం కానివ్వాలి, వారిని దేశాభివృద్ధికి తోడ్పడేలా మార్చాలి. కానీ దీనికి బదులు
ఇన్నిన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్న జీవుల వర్గాన్ని సృష్టించడం లేదంటారా? ఎన్నికలకు ముందు ప్రకటించే లాడ్లీ బెహన్ తదితర ఎందుకు ఈ యాడ్లు వస్తాయి ఆంధ్రజ్యోతిలో? తదితర ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఎలాంటి పని చేయకుండానే వారికి ఉచిత రేషను డబ్బులు అందుతున్నాయి. ఆ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, చూశారు కదా. ఏ పని చేయకుండానే నెల నెల బియ్యం వస్తాయి, ఇంటికి డబ్బులు ఎంతో కొంత పెన్షన్ రూపంలో డబ్బులు వస్తాయి. అలాగే ఏదో ఒక పథకం పేరిట కూడా నెలకు ఒకసారి డబ్బులు వస్తాయి. అవన్నీ పట్టుకొని ఏ పని చేయకుండానే ప్రజలు జీవేస్తున్నారని ఆ మధ్య ఒక యాడ్ వచ్చింది. సో ఆంధ్రజ్యోతిలో ఇదే చూడొచ్చు మీరు. బంధం బలోపేతం, ఇండియా ఫ్రాన్స్ బంధానికి సంబంధించి సేమ్ రాశారు. తర్వాత సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు ఈ ఏడాది అమల్లోకి, బడ్జెట్లో ఆ అంశాలు పెడతారు, దానికి సంబంధించి బడ్జెట్ పెడతారు అనేది కూడా దీనిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా రాసుకొచ్చారు అనమాట. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ 3 అంశాలు బ్యానర్లో వేశారు, ఇంపార్టెంట్ అంశాలని. తర్వాత ఆతిథ్య రంగంలో 88,059 కోట్ల. మీకు ఫ్రీ బీస్ గురించి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, మన రాష్ట్ర ఆదాయం రకరకాల మార్గాల్లో, మద్యం ద్వారా, పెట్రోల్లో వాటా ద్వారా, జిఎస్టీల ద్వారా, లేదా రకరకాల మార్గాల్లో మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం కరెక్ట్గా ఒక 80-85 వేల కోట్లు ఉంటుంది సంవత్సరానికి. దానిలో సంక్షేమ పథకాలకే 60% వెళ్ళిపోతుంది. వడ్డీలకి దాదాపుగా మన ఆదాయంలో మరో 20%, మోర్ దాన్ 20% వడ్డీలు కట్టడానికి కూడా వెళ్ళిపోతుంది. ఇంకేముంటుంది చెప్పండి? సో అందుకే సుప్రీంకోర్టు అయినా కల్పించుకొని ఈ ఉచిత తాయిలాలకి బ్రేకులు వేయాలి. లేకపోతే వీళ్ళు పోటాపోటీగా ఉచితాలు ఇచ్చేస్తున్నారు. హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వక తప్పదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయినా హామీ ఇచ్చింది కాబట్టి జనం అడుగుతారు. హామీ ఇవ్వలేదు అనుకోండి, ఏ బాధ లేదు. అసలు సుప్రీంకోర్టు ఆ హామీ ఇవ్వడాన్ని అడ్డుకోవాలి ముందు. హామీ ఇస్తే మళ్ళీ అదొక ప్రెజర్, ఇవ్వాలి ఇవ్వాలి అని. ఇవ్వకపోతే మళ్ళీ మాట పోద్ది, అబద్ధమైనట్టు ఉంటుంది. ఆరోగ్యం ఐశ్వర్యం, ఆనందకర సమాజమే లక్ష్యం. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. అమరావతిలో ఒప్పందాల పునరుద్ధరణ, గడువు తీరిన వాటిపై ప్రభుత్వం దృష్టి. 58 సంస్థలకు స్థలాల ఖరారు. రాజధానిలో త్వరలో కార్యకలాపాలు. రాజధానిలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు గతంలో 2014-19 మధ్యలో ఎవరెవరికైతే భూములు ఇచ్చారో దానికి మళ్ళీ ఆ ఒప్పందాలు మళ్ళీ పునరుద్ధరించి 58 సంస్థలకు స్థలాలు మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అదొక మంచి ఐటమ్ ఒకటి ఇచ్చారు. తర్వాత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయంపై పిల్లు విచారణ వాయిదా. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాల్సి ఉందన్న ధర్మాసనం. విజయపాల్కు బెయిల్ మంజూరు. పోలీస్ కస్టడీకి తులసిబాబు. న్యాయమూర్తి ఎదుట డిప్యూటీ స్పీకర్ వాంగ్మూలం. రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో కీలక పరిణామాలు జరిగాయి నిన్న. విజయపాల్కేమో దాదాపుగా 79 రోజుల పాటు జైల్లో ఉన్న విజయపాల్కు నిన్న కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత తులసిబాబు మరోసారి పోలీస్ కస్టడీకి హాజరయ్యారు. అలాగే తన తరపున స్టేట్మెంట్ ఇవ్వడానికి రఘురామకృష్ణరాజు గారు కూడా పోలీసుల దగ్గరకు వెళ్ళారు. సో ఆయన మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడి బాధ్యులను వదిలేది లేదు, తనపై హత్యాయత్నం కేసులో బాధ్యతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. గుంటూరు న్యాయస్థానం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో పోలీసులు మరికొందరు నిందితులను విచారిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ గారిని అదుపులోకి తీసుకొని విచారిస్తారు అనేది వీళ్ళు భావిస్తున్నారు. తర్వాత తన కుటుంబం ఆక్రమణల్ని పక్కదారి పట్టించడానికే మార్గదర్శిపై మిథున్ రెడ్డి దాడి. తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజం. ఆల్రెడీ మొన్న ఇదేగా మాట్లాడారు టీడీపీ ఎంపీలందరూ ప్రెస్ మీట్ పెట్టి, మళ్ళీ నిన్న ఈయన సెపరేట్గా పెట్టారా? ఓకే. PMAY 2.0 కింద మార్చి నాటికి 5 లక్షల ఇల్లు మంజూరు. ఓకే. మంత్రి లోకేష్తో కోకోకోలా ప్రతినిధుల భేటీ. 17న కుంభమేళాకు లోకేష్ దంపతులు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ టెక్నాలజీస్ ఆసక్తి. మంత్రి లోకేష్ను కలిసిన సంస్థ ప్రతినిధులు. షిరిడీ సాయి సేవలో సంతోష్రావు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ చెల్లింపు. మిగిలిన 2 డిస్కంలు వెనక్కి తగ్గిన SPDCL ముందుకే. స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో మరో కొత్త కోణం. ఓహో, డిస్కంలో విద్యుత్ శాఖలో కొంతమందికి ఆ షిరిడీ సాయి మీద ప్రేమ తగ్గట్లా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు రుసుమరిగారు. ఎవరికండి డబ్బులు చేయదు? సో షిరిడీ సాయిని ఇంకా పెంచి పోషిస్తున్నారంట సంతోష్రావు గారంట. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 40 మందికి ముందస్తు బెయిలు.
ఇక తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు. ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావమే. వాతావరణ మార్పుల ప్రభావం తిరుపతిపై గణనీయంగా పడనుంది. ఈ శతాబ్దం చివరికి తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షపాతంతో పాటు భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య పెరుగుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ చెప్పిందంట. సో ఒకసారి సాక్షికి వెళ్దాం. చంద్రబాబు చీటర్ కాదా అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాన్ని దీనిలో సాక్షిలో బ్యానర్ వేశారు. ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా? పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్. ఆ 420 కేసు ఏదో పెడితే ఫస్ట్ మీ మీదే పెట్టాలండి. మీరు 2019లో అధికారంలోకి వచ్చాక చాలా వర్గాలను మోసం చేశారు కదా. సో మీ మీద పెట్టిన తర్వాత వీళ్ళ మీద కూడా పెట్టాలి కాక. మోసం చేస్తే వీళ్ళకి ఇంకా టైం ఉందిగా. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్న బాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నారు. సీఎం మారాడు, వైఎస్ఆర్సీపీ మళ్ళీ వెళ్ళి టీడీపీ వచ్చింది. ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళింది. ఈరోజు టీడీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో వెళ్ళగలరా? ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాలర్ పట్టుకుని నిలదీసే రోజు వస్తుంది. కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం. ఓహో, సేమ్ డైలాగ్, బంగాళాఖాతంలో కలిపేద్దాం. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తపట్టులోకి వెళ్ళిపోయింది. ఇంక ఇదే మాటలు అనమాట. సో కార్యకర్తలకు అన్నలా ఉంటా. రాబోయేది జగన్ 2.0 పాలన. చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం. మన క్యారెక్టర్ విలువలు కాపాడుకుందాం. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులతో రోజువారీ మీటింగులు పెట్టడం, ఈ ఉపోద్ఘాతాలు చెప్పడం ఎక్కువైంది. అంటే ఖాళీగా ఉన్నారుగా, ఆయన ఏం చేస్తారు? రోజు పార్టీ నాయకులు, రకరకాల జిల్లాల నాయకులను పిలిపించుకొని ఈ ఉపోద్ఘాతాలు సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ అప్పచెప్పుతున్నారనమాట. డీజీపీని కోర్టుకు పిలుస్తాం. పోలీసుల తీరుపై హైకోర్టులో ఫైర్. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఉండేసింది ఇలాగైనా? న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు. సో రాష్ట్రంలో పోలీస్ శాఖలు పౌరులను అక్రమ నిర్బంధం వ్యవహారంలో హైకోర్టు నిన్న సీరియస్గా స్పందించింది. అదొకటి వేశారు సాక్షిలో. తర్వాత మరో 15,000 ఐఐటీలు, ఎన్ఐటీల్లో పెరగనున్న సీట్లు అనేది ఒకటి ఇచ్చారు. తెరపైకి తెలివైన బుర్ర. ఏఐకి తగ్గట్టుగా దేశీయ సెమీకండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్. ఇప్పటికే శక్తి మైక్రోచిప్ను సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇస్రో, ఐఐటీ మద్రాస్ దాని ఆధారంగా అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్ తయారీ. మరోవైపు మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ను రూపొందిస్తున్న ప్రైవేట్ కంపెనీలు అంట ఇచ్చారు. బడ్జెట్ రూపకల్పన కసరత్తు. తర్వాత బర్డ్ ఫ్లూతో ఆందోళన వద్దు. బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎక్కువగా లక్షల్లో కోళ్లు చనిపోతున్నాయి కదా, కాబట్టి దాని మీద పెద్దగా ఆందోళన వద్దు అనేది ఒకటి ఇచ్చారు. తర్వాత కరువు సేవలో పసిడి దగదగలు. కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి యాడ్ వచ్చేసింది మధ్యలో. యాక్చువల్ నేను ఈరోజు హరిగా చదువుతున్నా. ఇప్పుడు జర్నీ ఉంది, సో అందుకని హరిగా చదువుతున్నా. రేపటి నుంచి మనం ప్రశాంతంగా స్టూడియోలో కూర్చొని చేసుకోవచ్చు. అర్థమవుతోందా సీఎం సార్? జనంలోకి వెళ్ళని స్వర్ణాంధ్ర 2047 పత్రం. ప్రపంచ స్థాయి ఇంగ్లీష్తో తంటాలు. ఐఏఎస్లకే అర్థం కాని పదజాలం. విద్యా సంస్థల్లో చర్చలు జరపాలని సీఎం. మాకే తలకెక్కలేదు, జనానికి ఏం చెబుతాం? తలలు పట్టుకున్న అధికారులు. ఇలాగైతే ప్రభుత్వ లక్ష్యం చేరేది ఎలా? స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు కదా, అది జనాలకు కదా, అధికారులకే అర్థం కావట్లేదంట కొన్ని క్లిష్టమైన పదాల వలన. సో దాన్ని సరళమైన తెలుగులోకి మారిస్తే అది జనంలోకి వెళ్ళొచ్చు అని ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ మంచి వార్త రాశారు. ఇటువంటి రాయాలి. సీఎం గారికి అన్నీ తెలియవు కాబట్టి కొన్ని ఆయనకి తెలిసేవి రాయాలన్నమాట. దక్షిణాది యాత్రకు పవను. రాజ్యసభకు కమల్ హాసను. గత ఎన్నికల్లో డీఎంకేకు కమల్ మద్దతు. అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24న తమిళనాడులో ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లు. కమల్తో రాష్ట్ర మంత్రి చర్చలు అని ఇచ్చారు. సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. కొంచెం సింపుల్గానే చెప్పాను, సారీ. త్వరగా ముగిచ్చాను ఈరోజు, అంతకన్నా ఇంపార్టెంట్ అయితే ఏమీ లేవు. సో ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.